రావణాసురుడి చెర నుంచి సీతమ్మను విడిపించడానికి రాముడు లంకకు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం వానర సైన్యం సముద్రంపై రాళ్లతో పెద్ద వంతెన రామసేతు కడుతున్నారు. హనుమంతుడు, అంగదుడు వంటి వీరులు పెద్ద పెద్ద కొండలను చెట్లను ఎత్తి తెస్తున్నారు. అక్కడొక చిన్న ఉడత ఉంది. దానికి కూడా రాముడికి ఏదో ఒక సాయం చెయ్యాలనిపించింది. అది సముద్ర నీటిలో మునిగి ఒడ్డున ఉన్న ఇసుకలో పొర్లి తన ఒంటికి అంటుకున్న ఇసుకను తీసుకువెళ్లి వంతెన రాళ్ల మధ్యలో విదిలించేది. ఇలా చాలాసార్లు చేస్తూ ఉంది. ఇది చూసిన ఒక వానరుడు గట్టిగా నవ్వి, ఏయ్ చిట్టి ఉడుతా, మేమేమో పెద్ద పెద్ద కొండలు మోస్తుంటే నువ్వు ఈ ఇసుక రేణువులతో ఏం చేస్తున్నావు? కాలి కింద పడతావు, పక్కకు వెళ్ళు అని ఎగతాళి చేశాడు. అప్పుడు రాముడు అక్కడికి వచ్చి ఆ వానరుడిని వారించాడు. ఉడుతను ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు. వానరులారా, మీరు వేసిన పెద్దరాళ్ల మధ్యలో ఖాళీలున్నాయి. ఈ ఉడత వేసిన ఇసుక ఆ ఖాళీలను పూరించి వంతెనను మరింత గట్టిగా మారుస్తోంది. శక్తి కొలది చేసే సాయం, భక్తితో చేసే పని ఎప్పుడూ గొప్పదే అని చెప్పాడు. రాముడు ఆనందంతో ఉడుత వీపుపై తన 3 వేళ్లతో ప్రేమగా నిమిరాడు. అందుకే ఉడుత వీపుపై 3 చారలు నామాలు వచ్చాయని చెబుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్